Before 1944, the India is ruled by under British control. It is a colonial country of the British. So the Britishers is adopted one policy that is called divide and rule policy. Divide and rule policy. So the India is so many ethnic groups are there, so many religious people are there. So some of the princely states, they have been supported to the Indians on that time. So many Indian national movements is already last 8th class lo మీరు చదువుంటారు దీని గురించి. నేషనల్ మూవ్మెంట్ త్రీ స్టేజెస్ జరిగింది. మోడరేట్ పీరియడ్, ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అండ్ గాంధీయన్ ఎరా. మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులు అంటే ఎవరంటే అతివాదులు, మితవాదులు, గాంధీ సెకండ్. అయితే మనకి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1939 ద సెకండ్ వరల్డ్ వార్ వార్ స్టార్టెడ్. ఎప్పుడు దాకా జరిగింది? 1939 దగ్గర నుంచి 45 వరకు జరిగింది. 1939 to 44 సెకండ్ వరల్డ్ వార్. సార్ 45 1939 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఇది రేపు ఈ బిట్ వస్తుంది. సెకండ్ వరల్డ్ వార్, when was second world war was start? 1939 to 45. So in 1939, before that, so many movements has been conducted in India against the British rule. Non-cooperation movements, satyagrahas, individual satyagrahas, ఇవన్నీ చాలా కండక్ట్ చేశారు. ఈ 1939 నుంచి 1939, 40, 41. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఈ 1940, 41 లో పెద్దగా మూవ్మెంట్స్ ఏం పెద్దగా రాలా. బికాస్ ఆఫ్ ఆల్ ద లేట్ నేషనల్ లీడర్స్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, ఇంక్లూడింగ్ గాంధీజీ అండ్ అదర్స్. సో in 1942, the Gandhiji was started Quit India movement. గాంధీజీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. దాన్ని క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారు. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ద మెయిన్ ఆబ్జెక్ట్ వాజ్ టు ఇమీడియట్లీ టు గో బ్యాక్ ఇన్ అవర్ కంట్రీ. బ్రిటిష్ వాళ్ళే మన దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆయన క్విట్ ఇండియా అనేటువంటి మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు ముంబైలో. సో ద క్విట్ ఇండియా మూవ్మెంట్ స్ప్రెడ్, వైడ్ స్ప్రెడ్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీ. మొత్తం దేశం మొత్తం వ్యాపించిపోయింది. ఆల్ ద పీపుల్ ఈజ్ నాన్ కోఆపరేటెడ్ టు బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళకి ఎవరికి ఏ విధంగా సహాయం చేయట్లేదు. సో ఫారిన్ గూడ్స్ బర్నింగ్ చేశారు. ఇవన్నీ రాయాలి రేపు. క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ 1942. క్విట్ ఇండియా మీన్స్ టు రిమూవ్ ఫ్రమ్ కంట్రీ, మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి గాంధీజీ పెద్ద ఎత్తున క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు 1942లో. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఆయన ఒక స్లోగన్ ఇస్తాడు, డూ ఆర్ డై. ఏంటది? డూ ఆర్ డై అంటే చెయ్యండి లేక చావండి, చెయ్యండి లేక చావండి. ఎవరిని చేయమంటున్నారు, ఎవరిని చావమంటున్నారు అంటే ఇక్కడ ద గాంధీజీ గివెన్ ద స్లోగన్ ఇన్ క్విట్ ఇండియా మూవ్మెంట్, డూ ఆర్ డై. డూ ఆర్ డై అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏదైనా చెయ్యాలి, చివరికి మన ప్రాణమైనా పోయినా పర్లేదు, వాళ్ళ మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన డూ ఆర్ డై అనేటువంటి నినాదం తీసుకుని సో మెనీ నేషనల్ లీడర్స్ ని ఈయన గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. సో ఫైనల్లీ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈస్ ద బ్రిటిషర్ స్ట్రాంగ్లీ అప్రెస్డ్. ఆయన ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని చాలా వరకు అణిచివేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర దేర్ ఇస్ నో వెపన్స్ ఆర్ దేర్. ద గాంధీజీ ఈజ్ అడాప్టెడ్ వన్ వెపన్, నాన్ వైలెన్స్. ఆయన సత్యాగ్రహ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. వైలెన్స్ చేయకుండానే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా మన దేశానికి స్వతంత్రం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన నాన్ వైలెన్స్, అహింస అండ్ నాన్ వైలెన్స్ ఈయన సిద్ధాంతం. గాంధీ సిద్ధాంతం ఏంటమ్మా? అహింస అండ్. సో ఆఫ్టర్ దట్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్
అణిచేశారు బ్రిటిష్ వాళ్ళు. 1942 ఇన్ దిస్ పీరియడ్ ద నేషనల్ లీడర్, అనదర్ నేషనల్ లీడర్ సుభాష్ చంద్రబోస్ INA అని స్థాపిస్తాడు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, బోస్ అనేవాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఇవన్నీ అడుగుతాయి ఇప్పుడు ఎగ్జామ్, రేపు ఇవన్నీ రాయాలి, రేపు ఎగ్జామ్స్ లో వస్తాయి క్వశ్చన్. సుభాష్ చంద్రబోస్ వాజ్ స్టార్టెడ్ INA. INA అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎలా స్టార్ట్ చేశాడంటే ఈయన సింగపూర్ లో స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ? సింగపూర్. రైట్. ద ఇండియన్ నేషనల్ ఆర్మీ, ద గాంధీజీస్ adopted non-violence and ahimsa. Non-violence and ahimsa. So the Subhash Chandra Bose is quite opposite against Gandhi. గాంధీజీకి పెద్ద అగనెస్ట్ గా ఈయన పనిచేస్తాడు. ఎందుకంటే ఈయన ఎప్పుడు శాంతి శాంతి అంటాడు. బ్రిటిష్ వాళ్ళు ఏమో మనం మాట్లాడలేదు, మన దగ్గర ఆయుధాలు లేవు, ఏం లేవు అని చెప్పి ద సుభాష్ చంద్రబోస్ దే వెంట్ ఇన్ టు ద Germany and other countries through submarines. ఈయన రహస్యంగా సీక్రెట్ గా దే ట్రావెల్ టు ద జర్మనీ అండ్ జపాన్. సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడంటే రహస్యంగా జర్మనీ జపాన్ దేశాలకు వెళ్ళి, ఈ జర్మనీ జపాన్ దేశానికి ఎందుకు వెళ్ళాడు రామకృష్ణ? నిమిషాలు నుంచి వెపన్స్ కోసం. రైట్. ఈ జర్మనీ జపాన్కి ఎందుకు వెళ్ళాడంటే ఈ జర్మనీ జపాన్ అనేది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సెకండ్ వరల్డ్ వార్ లో యాక్సిస్ పవర్స్ కింద ఉన్నది. అందుకని చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని ఈయన ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తాడు. దాన్ని ఏమంటారంటే POW, ప్రిజనర్స్ ఆఫ్ వార్స్. ఏమంటారు? ప్రిజనర్స్ ఆఫ్ వార్స్. అంటే అనేక దేశాలు, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది సైనికుల్ని, సింగపూర్ లో ఉన్న కొంతమంది థాయిలాండ్ లో ఉన్న సైనికుల్ని, జపాన్ సైనికుల్ని, జర్మనీ సైనికులు కొంతమందిని రహస్యంగా పోగు చేసి, ఎక్కువగా మన ఇండియన్సే ఉన్నారు ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్. ఈ సుభాష్ చంద్రబోస్ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ ని తయారు చేసి ఈయన ఒక ఆర్మీని ఎస్టాబ్లిష్ చేశాడు. ద సుభాష్ చంద్రబోస్ ఇస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్మీ that is called INA. INA అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. దీన్ని స్టార్ట్ చేసింది సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 1942 లో స్టార్ట్ చేస్తాడు. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ INA వాజ్ టు లిబరేట్ ఇన్ ఇండియా. ఎలాగైనా ఇప్పుడు గాంధీ సిద్ధాంతమైనా భారతదేశం స్వాతంత్రం రావాలని కోరుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ కూడా కోరుకుంది ఇండియాకి ఫ్రీడమ్ కావాలని కోరుకున్నాడు. సో గాంధీజీ ఏం చేశాడంటే నువ్వు ఆర్మీని స్థాపించకూడదు. సుభాష్ చంద్రబోస్ స్ట్రిక్ట్ గా చెప్పాడు అనమాట. ద సుభాష్ చంద్రబోస్ యూ డిడ్ నాట్ ఎస్టాబ్లిష్మెంట్ దేర్ ఎనీ ఆర్మీ టు వైలెంట్ అగైన్స్ట్ ద బ్రిటిషర్స్. సో వీ అడాప్టెడ్, వీ మస్ట్ ఫాలో ద నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహం అని చెప్పడం వలన వీళ్ళిద్దరికీ కొంత గొడవలు రావడం జరిగింది. సో ఫైనల్లీ సుభాష్ చంద్రబోస్ వాజ్ strongly, the Indian National Army strongly attack on Britishers. So many Britishers were killed on that incident. 1942 లో అనేక మందిని ఆయన బ్రిటిష్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక చివరిగా ఆయన 1942-43లో మరి ఆయన ఒక విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సో ద మెయిన్ ఆబ్జెక్ట్ సుభాష్ చంద్రబోస్ అండ్ గాంధీజీ, ద మెయిన్ ఆబ్జెక్ట్ వాజ్ టు లిబరేట్ ఇన్ ఇండియా ఫ్రమ్ బ్రిటిషర్స్. POW అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్. అంతేగాని మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది సైనికులను తీసుకొని ఆయన INA, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 1946 లో దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా 1946 ఆల్ ద పీపుల్ స్ట్రైక్ అగైన్స్ట్, నేషనల్ స్ట్రైక్ అగైన్స్ట్ బ్రిటిషర్స్. ఎందుకు స్ట్రైక్ చేశారంటే ఈ భారతదేశం అప్పటికే వాళ్ళు చాలా ఎక్కువగా
మనం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రైక్ చేయడం మూలాన బ్రిటిష్ వాళ్ళకి ఒక హెచ్చరిక చేయవచ్చు అనే ఉద్దేశంతో 1946లో మరి ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఈ స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ స్ట్రైక్ లో ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ ఏర్పడింది. రేషనింగ్ ఆఫ్ ద ఫుడ్, హై ప్రైసెస్, బ్లాక్ మార్కెటింగ్, hoarding, and railways and postal and employment, government employees planning to go to in the strike against the prices. ఎక్కువ రేట్లు పెరగడం మూలాన, ఆహారం దొరకపోవడం మూలాన ప్రజలందరూ కూడా బ్రిటిష్ స్ట్రైక్ చేయడం జరిగింది. అప్పుడు 1946 8th ఫిబ్రవరిలో నేవల్ రివోల్ట్ ఇన్ ముంబై, 1946 నేవల్ రివోల్ట్ ఒకటి జరిగింది. దానికి నాయకత్వం వహించిన ద్వారా అంటే ఎంఎస్ ఖాన్. ఈ నేవల్ రివోల్ట్ ఎంఎస్ ఖాన్ అనేవాడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ 1946 ఆఫ్టర్ దట్ అంటే ఈ 1942 దగ్గర నుంచి ఇది కీ పీరియడ్ అనమాట. 1942 నుంచి 46 వరకు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 47 ఈ కాలంలో 1946 ఏం జరిగిందంటే ద బ్రిటిషర్ వాజ్ థాట్ టు డివిజన్ ఆఫ్ ద నేషన్. భారతదేశాన్ని ఎలాగైనా సరే డివిజన్ చేయాలి, విభజించాలి, ఇండియాని ఎలాగైనా సరే విభజించాలనే ఉద్దేశంతో 1946లో డైరెక్ట్ యాక్షన్ డే, ద డే ఈజ్ అబ్జర్వ్డ్ బై ద ముస్లిం లీగ్ ఇన్ ఇండియా. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఆ రోజు చెప్పారన్నమాట, ఆగస్ట్ 16 1946 డైరెక్ట్ యాక్షన్ డే. ఏంటది? డైరెక్ట్ యాక్షన్ డే. అప్పుడు ఏం చెప్పారంటే, అప్పుడు ఇండియా ముస్లిం లీగు ఇండియన్స్ కొంచెం బాగా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఈ డైరెక్ట్ యాక్షన్ డేలో ద బ్రిటిషర్స్ వాజ్ స్ట్రాంగ్లీ ఇన్సిస్ట్ టు డివిజన్ ఆఫ్ ద నేషన్ అని చెప్పారు. టు డివిజన్ ఆఫ్ ద నేషన్, ఎలాగైనా సరే మన భారతదేశాన్ని పాకిస్తాన్గా విడగొడుతున్నాం మేము అని చెప్తే చాలా గొడవలు జరిగినాయి ఆ టైంలో. 1946లో ఈ డైరెక్ట్ యాక్షన్ డేకి వ్యతిరేకంగా మీరు చూస్తే పేజీ నెంబర్ చూడండి, పేజీ నెంబర్ 227లో ఈ ఇక్కడ ఈ పిక్చర్ కింద 3 లైన్స్ ఉన్నాయి చూడండి. It is decided to direct action day from the winning of the Pakistan demand announced 16th August 1946. The day is the direct action day. రేపు క్వశ్చన్ ఇస్తున్నాం. The day of the direct action day.